హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఉప్మా అండి. టిఫిను ఉప్మా చేశాను. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయారు. నేను కూడా తినేస్తున్నాను. ఇది వరి నూక ఉప్మా. బియ్యాన్ని కడిగి సన్నగా మిక్సీ పె ఆరబెట్టి సన్నగా మిక్సీ వేసి జల్లించగా వచ్చిన రవ్వతో ఉప్మా చేశాను. ఇంకా పాలొచ్చినియి, టీ పెట్టుకోవాలి. ఇంకా వంటకైతే గుడ్లు, ములక్కాడ పులుసు వండుదామని సర్దుకున్నాను. వంట అయితే అయిపోతుంది. ఇంకా ఇది టమోటా రసము, వేడిక రైసు, క్యారేజ్‌లో అయితే కట్టేసాను పాపకి. ఇది ములక్కాడ పులుసు ఇలా అయిందండి. ఇంకా నేను కూడా టైం అవుతుంది. అన్నం తినేస్తాను. ఇంకా తొందరగా క్లాస్‌కి వెళ్తున్నాను. వెళ్ళాలి. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఇది పెరుగు, ఇది ఆవకాయ. ఇంకా భోజనానికైతే సర్దేసుకున్నాను. పెట్టుకుంటున్నాను. నెయ్యి వేడి చేసుకుని వేసే టైం కూడా లేదు. చిక్కబడిపోయింది, వేసేసుకోవాల్సి వస్తుంది. మనవడు వాడికి కూడా ముద్దు పెట్టమంటున్నాడు. నిన్న నైట్ అయితే ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నారు. వాళ్ళు నా కోసం ఒకటి ఉంచారు. నాకు నైట్ టైంలో పడదని దాచుకుని నేను ఈ భోజనం అయ్యాక తింటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే వేసారు ఐస్ క్రీమ్లో అయితే పైన. బాగానే ఉంది. ఐస్ క్రీమ్ కూడా తినేసిన తర్వాత ఈరోజు ఆవుల గురించి చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఆవుల గురించి మాట్లాడుకుందాం ఇవాళ. చూడండి, మన అందరం మట్టికి దూరం అయ్యాం. ఇప్పుడు మన అందరం మళ్ళీ మట్టికి దగ్గర అవుదాం. మొక్కల్ని పెంచుదాం ఇంటింట. ఆరోగ్యాన్ని పెంచుకుందాం. ఆవుల్ని పెంచుదాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. పూర్వము ఆవు పాలు ఎన్నో వ్యాధులకు విరుగుడు అనేవారు. ఇప్పుడు ఆవు పాలే కల్తీ అయిపోయినాయి. సో చిరిగిన చొక్కా అయినా వేసుకో, ఒక ఆవును పెంచుకో. గుడిసెలో అయినా బ్రతుకు, ఒక ఆవును పెంచుకో. గోవుని రక్షించు. గోమాతను పెంచుకుందాం. ఆవుని కషాయవానికి అమ్మకముందు ఏ ఎక్స్రేలు లేవు, ఏ పీసీఓడీలు, ఏ గుండె జబ్బులు, ఏ ఎయిడ్స్ ఇలాంటివి ఏ జబ్బులు లేవు కదా. మరి ఎప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కల్తీ వలనే కదా. ఆవు పాలు కల్తీ, మనం తినే పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కల్తీయే కదా. ఈ కల్తీవన్నీ తినడం వల్లే మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. సో గోవుని రక్షిద్దాం, గోమాతను పెంచుదాం.